అమ్మవారికి నివేదనగా చాలామంది కూడాను నివేదనలు పెట్టేటప్పుడు కూడా ఒక నియమం అనేటువంటిది ఉంటుంది నాన్న. ఏ దేవతకైనా మనం ఎన్ని పిండి వంటలు చేసినా పానకం వడపప్పు తప్పనిసరి. పానకం కొద్దిగా బెల్లంలో 2 ఇలాచీలు 2 మిరియాలు దంచి వేసి నీళ్లు పోస్తే పానకం అయిపోతుంది. కొద్దిగా వడపప్పు పెసరపప్పు నానబెడితే నీళ్లు తీసేస్తే వడపప్పు అయిపోతుంది. వీటితో పాటుగా మీరు ఇంట్లో వండుకునేటువంటి ఏ వంటలైనా సరే, పిండి వంటలు కావచ్చు, మామూలు వంట కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు చిన్న చిన్న ఇళ్లలో కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని తపన ఉంటుంది అందరికీ. లక్ష్మి మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి అనుగ్రహం కావాలి అమ్మవారి దాన్ని. వాళ్ళు ఏం పెట్టలేని పరిస్థితుల్లో ఏం పెట్టాలి నైవేద్యం? వాళ్ళు తినడానికి ఏదైతే వండుకుంటారో అదే మహానైవేద్యం. ఇక్కడ చాలా మంది కూడా ఏం చేస్తుంటారంటే వండుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లో కొద్దిగా పెట్టుకొచ్చి అమ్మవారి ముందు నైవేద్యం పెడుతుంటారు. అలా పెట్టవద్దు. వండిన ప్రతి పాత్ర, పూర్ణ పాత్ర ఏదైతే ఉంటుందో అన్ని పాత్రలు తీసుకొచ్చి అమ్మవారి ముందు నైవేద్యం పెట్టాలి. ఈ నైవేద్యం పెట్టే సమయంలో కూడా భూశుద్ధి తప్పనిసరిగా అవసరం నాన్న. ఇప్పుడు మనం అమ్మవారి ముందుగా కూర్చొని పూజ చేసుకుంటున్నాం, మన కాళ్ళు ఇవన్నీ తగిలినాయి కదా, కొద్దిగా నీళ్లు చల్లండి. నీళ్లు చల్లి శుభ్రంగా అలికి అక్కడ వరిపిండో పసుపు కుంకుమతోనూ ముగ్గు వేసి వాటి మీద నివేదన పెట్టండి. పెట్టి ఆ నివేదన అమ్మవారికి సమర్పించి ధూపం దీపం నైవేద్యం సమర్పించుకొని చక్కగా కథ విని, కథలో ఇందాక నేను చెప్పిన సారాంశం ఉంది, అది తప్పనిసరిగా వంట పట్టించుకుంటే మన మైండ్కి ఎక్కించుకుంటే చాలా సంతోషకరంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మనకి.